వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ జీవిత. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అశ్వాపురం మండలం నియోజకవర్గం వీనపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండిగుంట గ్రామంలో తుమ్మలపల్లి చెరువు రోడ్డు కమ్యూనిటీ వద్ద గణేష్ నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా ప్రజలంతా విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డికి మండప కమిటీ సభ్యులు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరుడి మండప కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజా సమస్యల కోసం పాటలు, మాటలు, ఆటల రూపంలో చైతన్యం తెచ్చిన గద్దర్ గలమే ప్రజలకు దిక్సూచి అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూరు అంబేద్కర్ కూడలి వద్ద గల బస్టాండ్ ఆవరణలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటుకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్యాయాన్ని ఎదిరించడమే గద్దర్ నైజం అని, ఆయనకు నల్లమల్ల ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సమాజం కోసం ఆయన అన్ని విడిచి పోరాడిన నేత అన్నారు. గద్దర్ విగ్రహ స్థాపనకు ముందుకు వచ్చిన దాత సత్యనను ఎమ్మెల్యే అభినందించారు. అదే మాదిరిగా గద్దర్ విగ్రహాలను స్థాపిస్తామని చెప్పారు. నల్లమల్ల అంటే గద్దర్ కు ఎంతో ఇష్టమైన ప్రదేశమని తెలిపారు. అచ్చంపేట ప్రజల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే నేత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదినం పురస్కరించుకుని గురువారం 9 గంటలకు పట్టణంలో సత్యలక్ష్మి సినిమా టాకీస్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేయనున్నట్లుగా నాగర్ కర్నూలు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు రామవత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చంపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ సైనికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.